మనిషిని అపవిత్రపరిచేది ఏది? సో మనిషిని అపవిత్రపరిచేది ఏంటిదట? సో ఏంటిదో చూద్దాము. సో మన మనిషి మనం 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 ఉన్నామండి. మన మనసులను, మన ఆలోచనలను, మన తలంపులను అపవిత్రపరిచేది ఏమై ఉంటుంది? సో మనము చాలామంది రకాలుగా తెలుసు. ఆ డబ్బు అపవిత్రపరుస్తుందా, లేకపోతే ఆ పేదరికం అపవిత్రపరుస్తుందా, మనం తినే ఆహారాలు పదార్థాలు అపవిత్రపరుస్తున్నాయా? అపవిత్రత అంటే మనకు ఇది ఏంటిదంటే ఒక మనిషికి మనశ్శాంతి లేకపోవడం, దీర్ఘశాంతం లేకపోవడం, అపవిత్రత వల్ల మనిషి నాశనం అయిపోవడం, సో శుభ్రత లేకపోవడం వల్ల. సో ఏది దేన్ని మనిషి అపవిత్రపరుస్తుంది? సో అపవిత్రపరిచేది ఏంటిది చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనము. సో మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభువారు స్వయాన తనతో మాట్లాడుతున్నాడు. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. సో నోట పడున్నదట. సో మన నోట పడున్నది ఏంటిది? మనం మార్నింగ్ లేవగానే ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని అండ్ అనేక ఆహార పదార్థాలు తింటాము. స్వీట్స్ అని ఆహార పదార్థాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా తింటాము. దీనివల్ల మనం ఏం చేస్తున్నాము? బయట ఉన్న ఆహార పదార్థాలన్నీ మన నోటిలోకి పంపిస్తున్నాం, నోటిలో నుంచి కడుపులోకి పంపిస్తున్నాము. సో దీనివల్ల మనిషిని అపవిత్రపరచదట. కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. నోట నుండి వచ్చినది ఏంటిదండి? నోట నుంచి వచ్చేటిది ఏంటిది? మాటలు. ఆ మాటలే మనిషిని అపవిత్రపరుస్తున్నాయట. అపవిత్రమైన మాటలు, ఆ బూతులు, తిట్లు, శాపనార్థాలు, అబద్ధాలు ఇవన్నీ కూడా దేని నుంచి వస్తున్నాయి? నోటి నుంచి వస్తున్నాయి. అంటే నీ లోపల నుంచి వస్తున్నాయి, అంటే నీ హృదయం నుంచి వస్తున్నాయి. నీ హృదయంలో ఏదైతే ఉంటుందో అదే బయటికి వస్తుంది. సో ఆ హృదయం నుంచి వచ్చేదే బయటికి వస్తుంది. కాబట్టి ఆ మనిషిని అపవిత్రపరిచేది మన లోపల నుంచి వచ్చి, మన నోటి మాటల నుంచి వచ్చే మాటలే మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. అంతేకాని బయట భోజన పదార్థాలు తినడం వల్ల నువ్వు అపవిత్రపరచబడవు, కానీ నీ లోపల నుంచి పుట్టే వాటి వల్లనే అపవిత్రపరచబడతావు. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో, నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. సో నోట నుండి బయటికి వచ్చేటన్నీ కూడా హృదయంలో నుంచి వస్తాయి. ఇప్పుడు నువ్వు ఒకరి మీద కోపపడుతున్నావు, అది కోపం హృదయం నుంచి వచ్చింది. ద్వేషము హృదయం నుంచి వచ్చిందే. అపవిత్రత హృదయం నుంచి వచ్చిందే. ఆ చెడు ఆలోచనలు హృదయం నుంచి వచ్చిందే. ఒకరిని నువ్వు ద్వేషిస్తున్నావు హృదయం నుంచే, ప్రేమిస్తున్నావు హృదయం నుంచే, అబద్ధాలు ఆడుతున్నావు హృదయం నుంచే, సో బూతులు మాట్లాడుతున్నావు హృదయం నుంచే. సో ఇట్లా నోటి నుంచి వచ్చేటి అన్నీ కూడా హృదయం నుంచే వచ్చినాయి. సో ఇవే మనిషిని అపవిత్రపరుచుతున్నాయని మీరు గ్రహింపరా? చూసారా, మనిషిని ఏవి అపవిత్రపరుస్తున్నాయి? మన నోటి నుంచి వచ్చే మాటలే మనల్ని అపవిత్రపరుస్తున్నాయట. సో ఇవే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి, మీరు గ్రహించరా అని అంటున్నాడు దేవుడు. కరెక్టే కదా అండి. ఇప్పుడు నువ్వు ఆకలేంది, అన్నం తిన్నావు. సో దానివల్ల అంటే నువ్వు బయట ఉన్న తినే పదార్థాలను లోపలికి వేస్తున్నావు. దానివల్ల నీకేది అపవిత్రపరచదండి. సో ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, నీ హృదయంలో ఉన్న తలంపులు, నీ హృదయంలో ఉన్న దురాశలు, దురాలోచనలు, పాపపు తలంపులు, చెడు తలంపులు ఏవైతే ఉన్నాయో అవి మనసులో ఉంటాయి. దాని నుంచి నీ నోట్లో నుంచి వస్తాయి. సో ఆ మనసులో నుంచి వచ్చే మాటల వల్ల నువ్వు అపవిత్రపరచబడుతున్నావు. అర్థమవుతుందా అండి? సో నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. సో నీ నోట నుంచి వచ్చే మాటలు కూడా హృదయంలో నుంచి. ఒకరితో ప్రేమగా మాట్లాడుతున్నావు, నువ్వు హృదయంలో నీకు ఆ ప్రేమ ఉన్నప్పుడే ప్రేమగా మాట్లాడగలుగుతావు. ఒకరిని ద్వేషిస్తున్నావు, నీ హృదయంలో ద్వేషం ఉంటేనే ఇతరులను ద్వేషంగా మాట్లాడగలుగుతావు. చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, అది నీ హృదయంలో ఉంటేనే ఆ చెడ్డ మాటలు నీ నోటి నుంచి వస్తాయి. సో అందుకే నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? ఇవి మనుషుని అపవిత్రపరుస్తున్నాయట. చూసారా అండి, మనకు తెలియకుండానే మనం అపవిత్రులం అవుతున్నాము. అవేంటియో చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభువారు క్లియర్గా రాశాడు, దురాలోచనలు. చూసారా, నీ దురాలోచనలు అది ఎక్కడ పుడుతున్నాయి? మనసులో పుడుతున్నాయి. నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. దొంగతనము చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా దేవుడి దృష్టికి దొంగ అయిపోతాము. సో వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. వ్యభిచారం చేయాలనే ఆలోచన వచ్చినా కూడా దేవుడి దృష్టికి దొంగ అయిపోతాము. సో నువ్వు నరహత్య చేయాల్సిన అవసరం లేదు. ఒకరిని నశించిపోవాలని కోరుకున్నా, ఒకరు నాశనం అయిపోవాలని కోరుకున్నా, ఒకరు అన్యాయమైపోవాలని కోరుకున్నా, ఒకరు మరణించాలని కోరుకున్నా, అప్పుడు దేవుడి దృష్టికి మనం ఏమైపోతాము? నరహంతకులం అవుతాము. ఇవన్నీ ఇక్కడ పుడుతున్నాయి. దురాలోచనలు మనసులో పుడుతున్నాయి. నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు,
అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు హృదయంలో నుండి వచ్చును. సో ఇవన్నీ హృదయం నుంచే వస్తున్నాయి. దుర్బుద్ధి, దురాశ, పాపపు తలంపులు, చెడు తలంపులు, కీడు తలంపులు, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అసూయ, గర్వము, ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తున్నాయి. సో మనిషిని అపవిత్రపరిచేది ఏంటిది? ఇవే అపవిత్రపరుస్తున్నాయి. అవును కదా అండి. ఒకరు బాగుపడితే మనము తట్టుకోలేకపోతున్నాం అనుకో, అసూయ ఉన్నట్టు. ఆ అసూయ మనల్ని అపవిత్రపరుస్తుంది. సో ఒకరు సంతోషంగా ఉంటే బాధపడుతున్నాము అంటే మన లోపల అసూయ ఉన్నట్టు. లేకపోతే మనము మన స్థాయి కంటే తక్కువ స్థాయిలను చూసి మనము నీ స్థాయి కంటే నేను స్థాయిలో ఎక్కువగా ఉన్నానని గర్వపడుతున్నట్టు. అంటే ఒక మంచి చీర కట్టుకున్నా, మంచి డ్రెస్ వేసుకున్నా, లేకపోతే మంచి ఫోన్ కట్టుకున్నా, మంచి కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, నీ తక్కువ స్థాయి వాళ్ళను నువ్వు చీప్గా చూస్తున్నావా? వాళ్ళను లేమితనంగా చూస్తున్నావా? అయితే నీ లోపల గర్వము, అహంకారము, పొగరున్నట్టు. సో ఇది మనుషులను అపవిత్రపరుస్తుంది. సో నీకు కోపం వస్తుంది అంటే ఒకరి మీద ద్వేషం పెట్టుకున్నావు, పగ పెట్టుకున్నావు, కక్ష సాధింపు. సో ఇది మనిషిని అపవిత్రపరుస్తుంది. సో మనిషిని అపవిత్రపరిచేది నువ్వు తినే ఆహారం అపవిత్రపరచదు. సరే, ఒక యాపిల్ పండు ఉందండి, నువ్వు దాన్ని కడుక్కోకుండా తిన్నంత మాత్రాన అది అపవిత్రపరచదు నిన్ను, నీ శరీరాన్ని, నీ మనసుని, నీ ఆలోచనలను. సో అదే నువ్వు దానిని కాకుండా నీ మనసులో పుడుతున్న ఈ నరహత్యలు, ఇప్పుడు నరహత్య కూడా ఎలా చేస్తారండి? వాళ్ళ మనసులో ఆలోచన వస్తేనే కదా నరహత్య చేసేది. ఎలా చంపాలి, ఎలాగ చేయాలి. ఇప్పుడు దొంగతనానికి ఎలా వెళ్తాడంటే ప్లాన్ చేసుకుంటాడు. అది హృదయంలో, ఏ రాత్రికి పోవాలి, ఏ బ్యాంకుకి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి, అది హృదయంలో నుంచే పుడుతుంది. సో దురాలోచనలు హృదయంలోంచే పుడతాయి, నరహత్యలు హృదయంలోంచే పుడతాయి, వ్యభిచారములు హృదయంలోంచే పుడతాయి, వేశ్యాగమనములు హృదయంలో పుడతాయి, దొంగతనములు హృదయంలో నుంచే పుడతాయి, అబద్ధ సాక్ష్యములు. ఒకరికి అబద్ధం చెప్పాలంటే ఫస్ట్ ఏది ప్రిపేర్ అవుతుంది? మన హృదయం ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఎలా అబద్ధం ఆడాలి, ఏమని అబద్ధం ఆడాలి, అండ్ ఎలాగ వాళ్ళను అబద్ధమాడి నమ్మించాలి. సో అది కూడా హృదయంలోంచే. దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. సో ఏదైనా కూడా ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము ఇవన్నీ హృదయంలోంచే వస్తాయి. అలాగే ద్వేషము, పగ, ప్రతీకారం, అహంకారము, గర్వము, స్వార్థము ఇవన్నీ హృదయం నుంచే వస్తాయి. పాపపు తలంపులు, చెడు తలంపులు, కీడు తలంపులు, దుర్బుద్ధి, దురాశ ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తాయి. సో మనిషిని ఇవి అపవిత్రపరుస్తున్నాయి అంటున్నాడు దేవుడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయంలో పుట్టి మన నోటి నుంచి వస్తాయి. ఆ బూతులు మాట్లాడడం అపవిత్రత, ఆ చెడ్డ మాటలు మాట్లాడడం అపవిత్రత, అలాగే ఈ యొక్క ఆలోచనలు కలిగి ఉండడం అపవిత్రత. సో ఇవన్నీ కూడా అపవిత్రపరుస్తున్నాయి మనిషిని. సో అంతేకాని నువ్వు తినే ఆహారం వల్ల, అంటే బయట నుంచి తీసుకొని నీ నోట్లో వేసే ఆహారం వల్ల కాదు, నీ నోటి నుంచి వచ్చేది అంతా కూడా బయటికి రిలీజ్ చేస్తున్నావు, చూసావా? అందుకే మనం మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఉండాలండి. సో మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అందుకే నోటి మాటలు జాగ్రత్తగా మనం వాడాలి, పొదుపుగా వాడాలి. ఎందుకంటే ఈ నాలుకతోటి మనం చిచ్చు పెట్టించవచ్చు, అలాగే చిచ్చు పెట్టిన కుటుంబంలో మనం చల్లార్చవచ్చు. అబద్ధలాడే నాలిక దేవుడికి ఇష్టం ఉండదు. సో మోసం చేసే నాలిక దేవుడికి ఇష్టం ఉండదు. సో బూతులు మాట్లాడే నాలిక దేవుడికి ఇష్టం ఉండదు. కపటమైన మాటలు, అందుకే దావీదు ఒక మాట అంటాడు, కపటమైన మాటలు నా పెదవులకు రాకుండా, హేయమైన మాటలు నా నోటి నుంచి రాకుండా కాపాడు ప్రభు అంటాడు. సో మన నాలికతోటి మనము ఆశీర్వాదాన్ని ప్రవచించవచ్చు, శాపాన్ని ప్రవచించవచ్చు. మన నాలికతోటి జీవాన్ని ప్రవచించవచ్చు, మరణాన్ని ప్రవచించవచ్చు. జీవ మరణమును నాలిక వశము అంటారు. సో అందుకే మన నోటి ద్వారా కూడా పాపం చేస్తున్నామండి, మనకు అర్థం కావట్లేదు. అబద్ధాలు, మోసాలాడినప్పుడు, అన్యాయం చేసినప్పుడు, అక్రమాలు చేసినప్పుడు ఇవన్నీ కూడా నోటి నుంచి ఒక మనిషి ఉంటాడు, తను డబ్బు సంపాదించడానికి అనేక మందికి నోటికి అబద్ధాలు చెప్తాడు. అనేక మందికి నోటి ద్వారా అబద్ధాలు చెప్పి కన్విన్స్ చేసి ఇతరులను మోసం చేసేది. సో ఇతరులను మోసం చేయాలంటే ఎట్లా అండి? నోరే కదా అండి. నోరుతోటే మోసం నోరు మూసుకొని ఉండు, ఎవరినైనా మోసం చేయగలుగుతామా? మనం నోరు మూసుకొని ఉండు, ఎవరినైనా తిట్టగలుగుతామా? మనం నోరు మూసుకొని ఉంటే ఎవరినైనా అన్యాయం చేయగలుగుతామా? చేయలేం కదా. ఇప్పుడు చాలామంది డబ్బు సంపాదించే వాళ్ళు మాటలు చెప్పి, మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి వాళ్ళు సంపాదిస్తారు. అదంతా ఇది నోరే కదా. ఆ నోరు, నాలుకే మాటలను బట్టే కదా మోసం చేయాలన్నా కూడా. అది ఒకరిని మోసం చేయాలన్నా ఎక్కడ పుడుతుంది? హృదయంలోనే పుడుతుంది. ఒకరిని అన్యాయం చేయాలన్నా ఎక్కడ పుడుతుంది? హృదయంలోనే పుడుతుంది. ఒకరికి న్యాయం చేయాలన్న ఆలోచన ఎక్కడ పుడుతుంది? హృదయంలోనే పుడుతుంది. ఒకరిని వ్యభిచారం చేయాలన్న అది ఆలోచన ఎక్కడ పుడుతుంది? హృదయంలోనే పుడుతుంది. దొంగతనం చేయాలన్న ఆలోచన హృదయంలోనే పుడుతుంది. సో మన హృదయమే అన్నిటికంటే మోసకరమైనది. సో ఇదే మన హృదయాన్ని మనల్ని అపవిత్రపరుస్తుంది.
అంటే నీ నోటి నుంచి వచ్చే మాటలే నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. సో నాలికే మన శరీరంలో చాలా చిన్న అవయవము నాలికే, దానికి చాలా పవర్ ఇచ్చాడు. నిజం చెప్తున్నా, మన కళ్ళకు పవర్ ఉండదు, మన కాళ్ళకు పవర్ ఉండదు, మన చేతులకు పవర్ ఉండదు, మన కిడ్నీలకు, ఎముకలకు, కండరాలకు దేనికి అంత పవర్ ఉండదండి. కానీ నోటి మాటకు పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో మనం ఆశీర్వాదం పలుకుతే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, శాపాన్ని పలుకుతే శాపాన్ని పొందుకుంటావు. ఒక మంచుకున్నోడిని ఒక 100 సార్లు నువ్వు పిచ్చోడా 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 అనండి, 101 వాడు నిజంగానే పిచ్చోడు అవుతాడు. ఒక 100 సార్లు ఒక పిచ్చోడిని పట్టుకొని 100 సార్లు నువ్వు మంచోడా మంచోడా మంచోడివి అను, వాడు నిజంగా మంచోడు అవుతాడు. సో అందుకే నాలుకకి అంత పవర్ ఉంటుంది. సో జీవము మరణము నాలికే వచనము. అందుకే నువ్వు మరణాన్ని, ఇప్పుడు యేసుప్రభు వారు కూడా లాజరస్ చనిపోయాడు, తర్వాత ప్రార్థించి జీవాన్ని ప్రవచిస్తాడు. చనిపోయిన లాజరస్ బయటికి వస్తాడా లేదా జీవం పోసుకొని? సో అలా నోటి మాటకు శక్తి అంతా ఉంటుంది. సో చనిపోయిన వాళ్ళని కూడా నీ నోటి మాట ద్వారా, ప్రార్థన ద్వారా ఆపచ్చు, మరణాన్ని ఆపచ్చు. సో దావీదు ఉన్నాడు, సౌలు చనిపోయినప్పుడు, సౌలు ఒక కొండ మీద చనిపోతాడు. మీ అందరికి ఐడియా ఉందో లేదో, సౌలు ఒక కొండ మీద చనిపోతాడు. చనిపోయినప్పుడు దావీదు ఒక శాపాన్ని రిలీజ్ చేస్తాడు, ఈ కొండలో ఇక ఎప్పుడు కూడా మంచు కురవదు, ఎండ కురవదు, ఒక్క మొక్కైనా మొలవకుండా ఉండును గాక అని శపిస్తాడు ఆ కొండను. ఇప్పటికి కూడా మీరు చూడండి, గూగుల్లో వెళ్ళి చూసుకోండి, డేవిడ్ కర్సెస్ హిల్ అని కొట్టండి, వస్తుంది. సో ఇప్పటికీ కూడా ఆ కొండ మీద సైంటిస్టులు కూడా వాళ్ళు చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు ఎందుకు మొలవట్లేదని. సో ఇప్పటికి కూడా ఆ కొండ మీద ఒక్క చెట్టు కూడా మొలవదు, ఒక్క వర్షం కూడా ఉండదు, అక్కడ ఎండ కూడా పడదు, అలా ఉన్నదన్నట్టు. కర్స్, నోటి మాటలు అంత డేంజర్ అండి. అందుకే నోటి మాటల ద్వారా, కర్సెస్, శాపాల ద్వారా మనము ఆశీర్వదించలేకపోతాము. అండ్ ఒకరు మనల్ని తిట్టిన, మనల్ని వెనకాల శపించిన మనకు కొన్నిసార్లు తాకుతుంటా ఉంటుంది, ఆశీర్వాదాలు తాకుతుంటా ఉంటాయి. సో అలా ఉంటుందన్నట్టు. నోటి మాటలో చాలా పవర్ ఉంది. మనము నోటి మాట ద్వారా ప్రార్థిస్తే పరలోకంలో వినపడుతుంది. పరలోకం ఎంత దూరం అండి? కొన్ని లక్షల కోట్ల దూరం ఉంది పరలోకము. అక్కడికి మన నోటి మాటలు వినపడుతున్నాయి. చూసారా, అంత పవర్ ఉంది మన నోటి మాటలు. నోటితో ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. మోషే నోటితో ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైంది. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రాలు ఆగిపోయారు. సో మోషే ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు జరిగాయి. సో ఇలా చూసుకుంటూ పోతే నోటి ద్వారా అనేక అద్భుతాలు చేయొచ్చు. సో బీ పాజిటివ్, స్పీక్ పాజిటివ్ ఓన్లీ, డూ పాజిటివ్. చాలామంది ఎలా పడితే అలా, ఏది పడితే అది. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాడీలు చెప్పొద్దు. ఒకరి వెనకాల ఒకరు లేనప్పుడు మనము చెడుగా మాట్లాడద్దు. దేవుడు బైబిల్లో ఒక వాక్యం పెట్టాడు, నీ పొరుగువాన్ని నీ వెనకాల విమర్శించిన నాకు అది అసహ్యం అంటాడు దేవుడు. సో మనం ఏంటిది, పొద్దున్న లేస్తే 2వ పర్సన్ లేనప్పుడు 3వ పర్సన్ దగ్గర, 3వ పర్సన్ లేనప్పుడు 4వ పర్సన్ దగ్గర లేని వార్తలు పుట్టించడం, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీ సొంత అభిప్రాయాలు నిజమని చెప్పి అందరినీ నమ్మించడం, ఇవన్నీ అబద్ధాలు, మోసాలు. దేవుడు సహించాడు. ప్రతి నోటి మాటకు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. మనం ప్రతిరోజు మాట్లాడే ప్రతి మాట కట్ట దేవుడి ముందు ఒకరోజు న్యాయాధిపతి అయిన మన దేవుడి ముందు మనందరము కూడా లెక్కప్ప చెప్పాలి. మన నోటి మాటలకు లెక్కప్ప చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో, నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచున్నవి మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు హృదయంలో నుండి వచ్చును. ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తున్నాయి. అందుకే హృదయాన్ని జాగ్రత్తగా కాపాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, అపవిత్రంగా మార్చుకోవద్దు. సో అందుకే నోటి మాటలన్నీ కూడా మన హృదయం నుంచి వస్తాయి. నువ్వు ఒకరితో ప్రేమగా మాట్లాడుతున్నావా, నీ హృదయంలో ప్రేమగా ఉంటేనే ప్రేమగా మాట్లాడగలుగుతావు. నువ్వు హృదయంలో ద్వేషం పెట్టుకొని ప్రేమగా మాట్లాడలేము, దొరికిపోతాము. సో ఇవన్నీ కూడా మనల్ని కరప్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా? మన మొదటి శత్రువు ఎవరో కాదు మన ఆలోచనలే. మన మొదటి శత్రువు ఎవరో కాదు మన హృదయమే. మన మొదటి శత్రువు ఎవరో కాదు మన నోటి మాటలే. మన మొదటి శత్రువు ఎవరో కాదు మన శరీరమే. సో వీళ్ళు కాదు, మనల్ని అపవిత్రపరిచేదంతా కూడా ఇవే, మన శరీరమే.
సో కాబట్టి నువ్వు తినే ఆహార పదార్థాల వల్ల, భోజన పదార్థాల వల్ల నువ్వు అపవిత్రపరచవు. కానీ నీ మనసులో నుంచి పుట్టే ఆలోచనలు, తలంపులను బట్టే మనము పవిత్రులమా అపవిత్రులమా డిసైడ్ అవుతాము. అందుకే మత్తయి సువార్త 15:20 ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజము చేయుట వల్ల మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. సో చూసారా, చేతులు కడుక్కోకుండా తింటంత మాత్రాన అనారోగ్యం రావచ్చు, కానీ అపవిత్రత పాలు కావలేము. సో ఇవే మనుషుల్ని అపవిత్రపరచును. సో ఇవి ఇంపార్టెంట్. సో పవిత్రత అపవిత్రత ఏంటిదో మనకు తెలుసు, పరిశుద్ధత అపరిశుద్ధత అంటే ఏంటిదో తెలుసు, నీతి అంటే ఏంటిది, అవినీతి అంటే ఏంటిదో తెలుసు. సో మనకు జ్ఞానం ఇచ్చాడు. సో ఏది మంచో, ఏది చెడో, ఏది వెలుగో, ఏది చీకటో, ఏది విషమో, ఏది అమృతమో, ఏది పాలో, ఏది తేనెనో, ఏది నీళ్ళో, ఇవన్నీ కూడా మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి మనుషుని అపవిత్రపరిచేది మన శరీరంలో ఉన్న ఆలోచనలు, మన శరీరంలో ఉన్న తలంపులు, మన శరీరంలో ఉన్న మాటలే. చాలామంది ఉట్టి పుణ్యానికి మాటలు అనేస్తారండి. చెప్తున్నాను కదా, ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడే అధికారం మనకు లేదు. ఉట్టి పుణ్యానికి మాటలు ఇట్లా వదిలేస్తారు చాలామంది కూడా నెగిటివ్గా. సో భర్త గురించి భార్య, భార్య గురించి భర్త, వీళ్ళందరూ లెక్కప్ప చెప్పాలి. సో సంఘ సభ్యుడి గురించి కాపరి గురించి సంఘ సభ్యులు అందరూ లెక్కప్ప చెప్పాల్సిందే. నోటి మాట అనుకుంటున్నాం, కానీ ఆ నోటి మాటలు మనం రిలీజ్ చేస్తున్నాము. ప్రతి మాట్లాడే దూషణకు, ప్రతి విమర్శనకు దేవుడి దగ్గర మన అందరం కూడా లెక్కప్ప చెప్పాలి. అందుకే ఎవరిని విమర్శించబోకండి, ఎవరిని దూషించబోకండి. సో అందుకే 20 సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకొని, 30 సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకొని, ఇంకా నేను ఆశీర్వదించబడట్లేదు, ఇంకా నేను ఎందుకు ఆశీర్వదించబడట్లేదు. ఇవే అడ్డంకులు, బ్లాకర్స్, ఇవన్నీ కూడా అడ్డుగోడలు, ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. వన్ ఆన్ బై వన్, ఒకటి తర్వాత ఒకటి. సో ఇవన్నీ పెట్టుకొని దేవా నన్ను ఆశీర్వదించమంటే ఆశీర్వదించలేడు. క్షమించలేని గుణం చాలా డేంజర్, అపవిత్రత చాలా డేంజర్, కామం తలంపులు అండ్ లస్ట్ఫుల్ ఐస్ చాలా డేంజర్. ఇవన్నీ కూడా కామంతో నిండుకోవడం, అందరి పరాయి పురుషుణ్ణి చెడు దృష్టితో చూడడం, దురాశలు, దుర్బుద్ధులు, ఒకరు ఆస్తి కొట్టేయాలని, లేకపోతే ఒకరిని ఆశించే గుణం దేవుడికి నచ్చదు. సో ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. దైవతత్వాలతో నిండుకోవాలి. మనం మనిషిలాగా పుట్టాము, దైవతత్వాలతో నిండుకోవాలి. యేసుప్రభు వారు మనిషిలాగానే పుట్టాడు, కానీ దైవ లక్షణాలతో, దైవతత్వాలతో నిండుకున్నాడు. సో అలాగే మనం కూడా దైవ లక్షణాలతో, దైవతత్వాలతో నిండుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి మనందరం యొక్క మనసులను, ఆలోచనలను మార్చుకుందాము. సో తలంపులను మార్చుకుందాము, మన నోటి మాటలను మార్చుకుందాము. సో తొందరపడి ఎవరిని కూడా ఖర్చు చేయపోకండి, శపించపోకండి. నేను చాలామందిని గమనిస్తున్నాను, చాలామందిని చూస్తున్నాను. నోటి మాటలు ఉచితము కదా, మన నోటి మాటలకు ఆ ఉచితంగా నోటి మాటలు వస్తున్నాయి. నరాలు లేని నాలిక, చేతులకు నరాలు ఉన్నాయి, బ్రెయిన్కి నరాలు ఉన్నాయి, హార్ట్కి నరాలు ఉన్నాయి. నాకు నరాలు లేని నాలిక ఎటంటే అటు తిరుగుతుంటుంది, ఎటంటే అది మాట్లాడుతుంటుంది. అది మనకే మంచిది కాదు. అదే మనల్ని అపవిత్రపరుస్తుంది, మనల్ని నరకానికి తీసుకెళ్లేది మన నాలికనే అండి. ఒక ఇద్దరి మనుషులను చిచ్చు పెట్టి గొడవలు పుట్టించేది నాలికనే. 2 రాజ్యాలను కలిపేది నాలికనే, 2 రాజ్యాలను విడదీసేది నాలికనే. సో ఆ నాలిక అనేది జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సో జాగ్రత్తగా మాట్లాడాలి. సో వినండి, వాక్యము విన్న తర్వాత శ్రద్ధగా దాన్ని గ్రహించండి. వాక్యంలో ఉన్న ఉపదేశము సో సరి చేసుకోవాలి. ఎప్పుడైనా వాక్యం విన్న తర్వాత మనల్ని మనం ఎప్పుడు కూడా సరి చేసుకోవాలి. నోటి మాటలను సరి చేసుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడద్దు, ఎలా పడితే అలా తిట్టద్దు, ఎవరిని పడితే వాళ్ళని. సో దేవుడు తెలుసా అండి, మనం పొరుగు అన్నట చాటుగా తిడితే కూడా ఆయనకు అసహించుకుంటాడట. సో మనం ఎన్నో రకాలుగా భర్త లేనప్పుడు మన ఇంటి పని మనుషుల దగ్గర, లేకపోతే పిల్లల గురించి భార్య దగ్గర పిల్లల ఎన్నోసార్లు మనం అనుకుంటాం. లేకపోతే మనం వెళ్ళే సంఘ కాపరి, ఆ దైవజనుడి గురించి ఎన్నోసార్లు మనం తప్పుగా మాట్లాడుంటాం. లేకపోతే ఒక విశ్వాసి గురించి ఇంకో విశ్వాసి దగ్గర వెళ్ళిపోండి. అలా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇంకోరి గురించి చెప్తున్నారంటే అక్కడి నుంచి పారిపోండి. అది అపవాది క్రియ. వద్దండి, మీ కుటుంబం మీరు చూసుకోండి, మాకు చెప్పకండి అనండి. కానీ చాలామందికి ఏంటంటే పక్కోడి జీవితంలో ఏమవుతుందో ఇంట్రెస్ట్, ఎక్కువగా ఇంట్రెస్ట్. అవతల లైఫ్లో ఏం జరుగుతుంది, మన లైఫ్ చూసుకోవడం కాదు, పక్కవాడి లైఫ్లో ఏం జరుగుతుంది, వాడు ఎలా బాగుపడుతున్నాడు, సో వాడి గురించి ఇక్కడ 4 రాళ్ళు ఎలా వేయాలి, సక్సెస్ అయితే ఎలా రాళ్ళు వేయాలి, ఇవన్నిటికీ లెక్కప్ప చెప్పాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనందరం కూడా లెక్కప్ప చెప్పాలి దేవుడికి, వీటన్నిటికీ కూడా.
నో, డోంట్ కర్స్ ఎనీబడి. ఎవరిని శపించకండి, ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడకండి. కీడుకి ప్రతి కీడు చేయొద్దన్నాడు దేవుడు. సో చాలామంది నోరుని కాపాడుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నట్టు. అందుకే మనిషిని అపవిత్రపరిచేది నీ నోటి మాటలే, నీ హృదయంలో వచ్చే ఆలోచనలే. సో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా దేవుడి దృష్టికి నువ్వు అపవిత్రుడు అవుతావు. నువ్వు వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. ఆ పరాయి స్త్రీని, పరాయి పురుషుని మోహపు చూపుతో చూసినా కూడా అప్పుడే దేవుడి దృష్టికి వ్యభిచారులం అయిపోతాము. సో నువ్వు ఒకరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఆ విమర్శ నీ నోట్లో వచ్చినా కూడా, నీ మనసులో ఉన్నా కూడా దేవుడి దృష్టికి మనం విమర్శకులం అవుతాం. అంటే నీ మనసు, నీ ఆలోచనలో నెగిటివిటీ యాక్సెప్ట్ చేయొద్దు. డోంట్ యాక్సెప్ట్ నెగిటివిటీ, డోంట్ యాక్సెప్ట్, హేట్ దట్ నెగిటివిటీ. చాలామంది మనం ఉంటామండి, మన ఎదురింటే వాళ్ళు వస్తారు, పైన వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్తారు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో తెలియదు. కానీ వాళ్ళు చెప్పిన దానివల్ల మనం నిజమని చెప్పి వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటాము, వాళ్ళని మీద కోపాన్ని పెంచుకుంటాము. సో ఆ ద్వేషం వల్ల, కోపం వల్ల నీకే ఏమవుతుంది, అపవిత్రపరచబడతావు. అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో తెలియదు. ఎవరో చెప్పిన మాటలు, ఆ యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తావు, అది ఒక నా రాజకీయ నాయకుడి గురించి చెడుగా వేసి ఉంటుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో తెలియదు. అది చూసి నువ్వు నిజమని నమ్మి ఆ రాజకీయ నాయకుడి మీద నెగిటివిటీగా వెళ్తావు, నెగిటివ్గా ఆలోచిస్తావు, వ్యతిరేకంగా ఆలోచిస్తావు. దానివల్ల నీకేమవుతుందో తెలుసా, నీ సోల్ కరప్ట్ అయిపోతుంది, నీ యొక్క ఆత్మ అపవిత్రత పరచబడుతుంది. సో అందుకే బీ పాజిటివ్ ఆల్వేస్. సో మనుషుని అపవిత్రపరుస్తాయండి ఇవన్నీ కూడా. మళ్ళీ చెప్తున్నాను, అపవిత్రత చాలా డేంజర్. సో దానిని ఏం చేస్తుంది అంటే మనిషిని నాశనం చేస్తుంది. అపవిత్రత వల్ల మనిషి సుఖంగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు. ద్వేషము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎవరో ఒక రాజకీయ నాయకుడిని ద్వేషిస్తున్నావు, అది కాస్త నీ కుటుంబ సభ్యులను ద్వేషించాల్సి వస్తుంది, దాని తర్వాత నీ బంధువులను ద్వేషించాల్సి వస్తుంది, లాస్ట్కి నిన్ను నువ్వు ద్వేషించుకోవాల్సి వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఎంతమంది భార్యలు భర్తలను ద్వేషించట్లేదు, ఎంతమంది భర్తలు భార్యలను ద్వేషించట్లేదు, ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ద్వేషించట్లేదు, ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని ద్వేషించట్లేదు. హేట్రెడ్ ద్వేషం పెరిగిపోయిందా లేదా? అది ఎక్కడ మొదలైంది? నువ్వు ఎప్పుడో ఒకసారి ఒకరిని స్టార్ట్ చేసావు, నువ్వు ఒకరిని ద్వేషించడం స్టార్ట్ చేసావు. ఆ ద్వేషం కాస్త పెరిగి వేళ్లతో సహా తీసేలేనంతగా లాస్ట్కి నిన్ను నువ్వు ద్వేషించుకునే స్థాయికి వెళ్తుంది. మీరు కౌంట్ చేసుకోండి మీ ఫింగర్ మీద, కనీసం మీరు ద్వేషం ఎంతమంది ప్రేమిస్తున్నారంటే ఒక్కరిద్దరు కూడా రారు. మీరు కౌంట్ చేసుకోండి ఫింగర్స్ మీద, 20-30 మంది ఉంటారు మీరు ద్వేషించే వాళ్ళను చూస్తే. మనం ప్రతిరోజు ద్వేషించే వాళ్ళు ఒక 20-30 మంది అయినా ఉంటారు. వీళ్ళని అవును, వాళ్ళు చేసే క్రియలు చెడ్డవే, వాళ్ళ క్రియలను బట్టి కూడా మనకు ద్వేషం వస్తుంది. సో కాబట్టి మనము జడ్జ్ చేయలేము, దేన్ని కూడా దేవుడే జడ్జ్ చేయాలి. కాబట్టి మనిషిని అపవిత్రపరిచేది, నువ్వు చేతులు కడుక్కోకుండా తింటే మాత్రం నువ్వు అపవిత్రపరచబడవు. నీ మనసులో పుట్టే ఆలోచనలు, తలంపులు, నీ నోటి నుంచి వచ్చే మాటలే చాలా ముఖ్యంగా పొదుపుగా వాడాలి. మనం డబ్బుని ఎలాగైతే పొదుపుగా వాడతామో మన మాటలను కూడా పొదుపుగా మాట్లాడాలి. అందుకే దేవుడు ఈ వాక్యాలన్నీ కూడా వినాలి. మనం వింటేనే కదా బ్లెస్ అయ్యేది, వింటేనే కదా మనం నమ్ముకునేది. సో ఎక్కడ తప్పు చేస్తున్నాం, చాలామంది నాకు ఇంకా ఆశీర్వాదం రావట్లేదు, ఎందుకు నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు, నాకెందుకు ఇంకా 3 పూటల భోజనం రావట్లేదు, నాకెందుకు ఇంకా నేను ఆశీర్వదించబడట్లేదు, నాకు ఈ దేవుడు ఉన్నాడా లేడా అని అంటారు. అంతకంటే ముందు ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటేనే మనం ఆశీర్వదించబడతాం. ఇవి తీసేసుకోవాలి. ఈ లోపాలన్నిటిని తీసేసుకుంటేనే మనం ఆశీర్వదించబడతాము. సో అందుకే ఈ వాక్యం విన్న ప్రతిసారి కూడా నువ్వు ఆశీర్వాదానికి దారి పెడుతుంది. అంటే నరకం నుంచి పరలోకం వైపు అడుగులు వేస్తావు. వాక్యం విన్న ప్రతిసారి శాపం నుంచి ఆశీర్వాదంలోకి వెళ్తావు, ఆ పేదరికంలో నుంచి సమృద్ధిలోకి వెళ్తావు వాక్యం విన్న ప్రతిసారి. సో దేవుడు అలా ఆశీర్వదిస్తాడండి వాక్యం విన్న వాళ్ళను. సో అందుకే ఈ వాక్యంలో శక్తి ఉంది, బలం ఉంది, కడిగి వేస్తుంది. ఈ వాక్యం మన మనసులను, హృదయాలను, తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందట? వాక్యము కడిగివేస్తుంది. మన హృదయాలను కడిగేసే సోప్ ఏదైనా ఉందంటే వాక్యమే అండి. మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటాము, మంచి పేస్ట్ పెట్టుకొని, మంచి తలస్నానం చేస్తాం, మంచి షాంపూస్ పెట్టుకొని, బాడీకి కూడా మంచి సోపులు పెట్టి స్నానం చేస్తాము. సో మన పై శరీరాన్ని కడుక్కోవడానికి అయితే సోపు ఉంది, షాంపూస్ ఉన్నాయి, పేస్ట్ ఉంది. కానీ నీ లోపల రూపాన్ని ఎవరు కడగాలి? ఏది కడగాలి? వాక్యం కడుగుతుంది. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎవరికన్నా తెలుసా అండి? మన హృదయంలో స్టోరింగ్ పాయింట్ అని, మన హృదయం బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్న మనీలాగా నీ కోపము, నీ ద్వేషము, నీ పగ, నీ ప్రతీకారము, నీ అహంకారము, నీ గర్వము, నీ స్వార్థము నీ హృదయంలో స్టోర్ అవుతాయి.
తెలుసా? ఇది ఎవరికైనా లివర్లో కాదు, కిడ్నీలో కాదు, బ్రెయిన్లో కాదు, హృదయంలో స్టోర్ అవుతాయి. ఆ హృదయం చెడిపోయిందంటే దేవుడి దృష్టికి చెడ్డవాడిగా కనపడతావు. సో ఆ హృదయం చెడిపోయడం అంటే నీ మాటలు కూడా చెడ్డగా వస్తాయి. సో నీ యొక్క అందుకే నా హృదయం అంతా బాధతో నిండుదా, అందుకే వాళ్ళ మాటలు కూడా బాధగా వస్తాయి. హృదయం బాధతో నిండుకున్నప్పుడు, హృదయం సంతోషంగా నిండుకున్నప్పుడు సంతోషమైన మాటలు వస్తాయి. హృదయం అంతా చెడ్డ తలంపులతో నిండుకున్నప్పుడు చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలు పుడతాయి, చెడ్డ మాటలు వస్తాయి నోట్లో నుంచి. సో ఇప్పుడు అర్థమవుతుందా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం? మన హృదయంతో మనం తప్పు చేస్తున్నాం, మన హృదయంతో పొరపాటు చేస్తున్నాం. కాబట్టి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు అర్థమైందా? ఈరోజు తెలుసుకున్నారా అండి? ఈరోజు మనిషిని అపవిత్రపరిచేది ఏంటిది తెలుసుకున్నారా? మన మనస్సే, మన ఆలోచనలే, మన తలంపులే, మన ఉద్దేశాలే, మన నోటి మాటలే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. కానీ నీ యొక్క బయటికి మాత్రం కానే కాదు. సో అందుకే అధికంగా మనం ఏం చేయాలంటే వాక్యం వినాలి, వాక్యం వినడానికి రావాలి. వాక్యాన్ని శ్రద్ధగా విన్న తర్వాత, ఇలాంటి మర్మాలు తెలుసుకున్న తర్వాత, ఇవి వేర్లతో సహా తీసుకేసుకున్న తర్వాత ఇక నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. సో ఇవన్నీ ఆశీర్వాదానికి అడ్డు. నువ్వు ప్రార్థించు, ఇవన్నీ పెట్టుకొని నీ మనసులో ద్వేషం పెట్టుకొని ప్రార్థించు, రాదు నీకు సమాధానము. నీ మనసులో అహంకారం పెట్టుకొని ప్రార్థించు, సమాధానం రాదు. నీ మనసులో ద్వేషాన్ని పెట్టుకొని ప్రార్థించు, సమాధానం రాదు. నీ మనసులో అసూయ పెట్టుకొని ప్రార్థించు, సమాధానం రాదు. నీ మనసులో క్షమించలేని గుణం పెట్టు, సమాధానం రాదు. నీ మనసులో ఇలాంటి గుణాలు పెట్టుకొని ప్రార్థించుకో, రానే రాదు. అదే నోటితో నువ్వు శాపనాలు పలుకుతున్నావు, అదే నోటితో దేవా నన్ను ప్రార్థించు అంటున్నావు, నా మొరను విను అని ప్రార్థన చేస్తున్నావు. అదే నోటితో ఆశీర్వాదాలు పలుకుతున్నావు, అదే నోటితో శాపనార్థాలు పలుకుతున్నావు. ఇవన్నీ మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. అందుకే మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు. ఇవన్నీ గాడ్ దాకా వెళ్ళట్లేదు, దేవుడి చెవులకు వినపడట్లేదు. ఇవన్నీ కూడా ఈ లోపాలు ఉండడం వల్ల తొందరపడి మాటలు అందిస్తున్నామే, తొందరపడి అన్యాయంగా మాట్లాడుతున్నామే. ఎవరితో పడితే వాళ్ళతోటి ఎలా పడితే అలా మాట్లాడుతున్నాము. సో నోటి మాటలు జాగ్రత్త. ఇవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. బైబిల్ ప్రకారం అపవిత్రులు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారు. అంటే ఇప్పుడు నరకానికి తీసుకెళ్లేది ఎవరు? మన ఆలోచనలే, మన తలంపులే, మన నోటి మాటలే మనల్ని నరకానికి తీసుకెళ్తున్నాయి. సో జాగ్రత్త సుమ, జాగ్రత్త. సో ఇవన్నీ కూడా మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సో ఇవన్నీ తీసేసుకోవాలి. ఈ లోపాలు మనకు మంచిది కాదండి. నువ్వు ఆశీర్వదించబడాలా వద్దా? జీవితాంతం ఇలాగే లేమితనంలో బ్రతకాలా? జీవితాంతం ఈ కష్టాలలో పడాల్సిందేనా? ఈ అనారోగ్య సమస్యలు పడాల్సిందేనా? ఈ దరిద్రంలో ఉండాల్సిందేనా? ఆశీర్వదించబడడం వద్దా? మంచిగా సమృద్ధిగా ఆశీర్వదించబడడం వద్దా? అనారోగ్యంతో ఈ బాధలు పడుతూ, కష్టాలు పడుతూ ఉండడం దేవుడి చిత్తము కాదు కదా. మనం ఆశీర్వదించబడడమే దేవుడి చిత్తము. ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడను కూడా తీసేసుకోవాలి. సో అందుకే నీ హృదయ తలంపులు జాగ్రత్త, నీ హృదయ ఆలోచనలు జాగ్రత్త, నోటి మాటలు జాగ్రత్త. తొందరపడి ఎవరిని తిట్టకండి, తొందరపడి ఎవరిని కూడా బూతులు మాట్లాడకండి, చెడ్డ మాటలు మాట్లాడకండి, విమర్శించబోకండి. ఎవరైనా రెండో పర్సన్ వచ్చి మూడో పర్సన్ గురించి చెప్తున్నా అంటే దండం పెట్టండి, 2 చేతులు పెట్టి ప్రైజ్ ది లార్డ్, మీరు ఇంకోసారి నాకు చెప్పకండి, నేను వినను అని చెప్పేసేయండి. ఎందుకంటే నెగిటివిటీ ఫిల్ చేస్తుంటారు వాళ్ళు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికే వస్తూ అంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఏం పని ఉండదు, వాళ్ళకి పని పాట ఉండదు, వాళ్ళు బాగుపడరు, ఇంకోని బాగుపడలేరు. సో అలా ఉంటుంది. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయము మీరు మళ్ళొకసారి చదువుకోండి, 11వ వచనం నుంచి. నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. 18వ వచనంలో నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవి మనుషుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడగక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయం ఒకసారి చదువుకోండి, 20వ వర్స్ వరకు. సో ఇది యేసు ప్రభువారు స్వయాన ఆయన నోటితో మాట్లాడిన మాట. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడవయ్యా. ఇదిగో తండ్రి, మనిషికి ఏది అపవిత్రపరుస్తుందో వాక్యం ద్వారా మాకు బయలుపరిచావు, వాక్యం ద్వారా మాకు బోధించావు. ఎస్ మై లార్డ్, మా మనసులను, మా మనస్సులను, మా ఆలోచనలను అపవిత్రపరిచేది మా యొక్క మనస్సే నాయన, మా ఆలోచనలే నాయన.
అయ్యా బా శరీరాన్ని అపవిత్రపరిచేది మా నోటి మాటలే నాయన, తెలుసుకోలేదు నాయన, గ్రహించలేదు నాయన. మాకు వాక్యం తెలియక ఇప్పటి వరకు ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో చెడ్డ మాటలు పలికాము తండ్రి. మా హృదయంలో కూడా ఎన్నో చెడ్డ ఆలోచనలు వచ్చాయ్యా, క్షమించు నాయన. మమ్మల్ని అందరినీ ఈ రోజుతో ప్యూరిఫై చేయండి. ఇప్పటి వరకు మా నోటితో మాట్లాడిన ప్రతి మాటను తుడిచివేనైనా, కొట్టివేనైనా. మా హృదయంలో ఉన్న ప్రతి చెడ్డ తలంపులు, దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు, పాపపు తలంపులు, చెడు తలంపులు, కీడు తలంపులు, దుర్బుద్ధి, దురాశ, వీటన్నిటి నుంచి విడుదల. కోపము, ద్వేషము, పగ, అహంకారము, గర్వము, అహంకారము, స్వార్థము, వీటన్నిటి నుంచి మమ్మల్ని విడుదల కలిగించు నాయన. ఇవే మమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయి నాయన. ఇన్ని రోజుల కాంచి తెలియక మేము ఈ అపవిత్రతలో బ్రతుకుతున్నాము. అందుకే మేము ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. అందుకే మా ప్రార్థనలకు జవాబు పొందుకోలేకపోతున్నాము. ఈ రోజు నుంచి మమ్మల్ని అందరినీ కూడా నూతన సృష్టిగా మార్చునైనా, మా హృదయాలను మార్చునైనా. ఈ రోజు వరకు మేము చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలన్నీ కూడా యేసునామంలో కరిగిపోవును గాక, యేసునామంలో మాయమవును గాక, యేసునామంలో తుడిచివేయబడును గాక అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.